జేమ్స్ బాండ్ గురించి మీకు అందరికీ తెలుసని అనుకుంటున్నా. జేమ్స్ బాండ్ 007 అనేది ఎంత స్పెషల్, రియల్మీ వాళ్ళకి GT7 అనే సిరీస్ అంతే స్పెషల్ అని చెప్పేసి ఈ పోస్టర్ ద్వారా అర్థమవుతుంది. ఈసారి రియల్మీ వాళ్ళు చాలా పెద్దగా ప్లాన్ చేశారు. GT7 సిరీస్ ని గ్లోబల్ గా అయితే లాంచ్ చేస్తున్నారు. మన రామ్ చరణ్ గారు ఎలా అయితే గ్లోబల్ స్టార్, రియల్మీ GT7 సిరీస్ కూడా గ్లోబల్ మోడల్ అవ్వబోతుంది. త్వరలోనే ఫస్ట్ టైం BGMI గేమ్ ని 120 FPS లో 6 అవర్స్ కి కూడా గేమ్ ఆడుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగే ఈ మొబైల్ యొక్క బ్యాక్ ప్యానల్ ని గ్రాఫైట్ మెటీరియల్ తో తయారు చేశారు. అసలు హీటే అవ్వదని క్లైమ్ చేస్తున్నారు. ఇప్పటివరకు నేను చెప్పినంత కూడా జస్ట్ ట్రైలర్ మాత్రమే. పిక్చర్ అభి బాకీ హై మేరే దోస్త్. ఇక మిగతా ఫీచర్స్ గురించి కూడా తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే నేను మీ ప్రియాంక, మీరు చూస్తుంది ప్రియాంక టెక్. మీ సపోర్ట్ కనుక ఉంటే ఇలాంటి కంటెంట్ ఇంకా చేయడానికి నాకు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చానని మీకు అనిపిస్తే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి. దానివల్ల మన ఛానల్ కి వ్యూస్ అనేది పెరుగుతాయి. రియల్మీ వాళ్ళు బ్యాటరీ ఇంకా ఛార్జింగ్ విషయంలో చాలా సీరియస్ గా అయితే పనిచేస్తున్నారు. పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉంటాయి, ఇరుకే తప్ప బ్యాటరీ గురించి కానీ ఛార్జింగ్ స్పీడ్ గురించి కానీ పట్టించుకోరు. రియల్మీ వాళ్ళు ఈ మొబైల్ లో డైరెక్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ వాడామని చెప్తున్నారు. దీనివల్ల ఈ మొబైల్ యొక్క బ్యాటరీ చాలా చల్లగా ఉంటుందని క్లెయిమ్ చేస్తున్నారు. మొదటిగా ఈ మొబైల్ కి సంబంధించిన అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే బాక్స్ వచ్చేసి బ్లాక్ కలర్ లో ఉంది. బాక్స్ పైన GT7 అని రాసింది ఉంది. బట్ లాగానే పైన AI అయితే మెన్షన్ చేశారు. AI ఫీచర్స్ కూడా చాలానే ఉన్నాయి. బాక్స్ ఓపెన్ చేసే మొదటిగా మరొక బాక్స్ ఉంది. దాని కింద మొబైల్ ఉంది. మొబైల్ అయితే ఫ్లాట్ డిస్ప్లేనే ఇచ్చారు. మొబైల్ కింద 120W ఫాస్ట్ చార్జర్ అలాగే కేబుల్ కూడా ఉంది. పైన మరొక బాక్స్ లో వచ్చేసి పేపర్ వర్క్ ఉంది. సిమ్ ఎజెక్టివ్ టూల్ కూడా ఉంది. బ్లాక్ కలర్ కేస్ అయితే ఉంది. దాని బదులు TP కేస్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కోసం ఈ చిన్న వీడియోను మలేషియాకి సంబంధించిన వీడియోని అయితే ఇస్తున్నాను. ఈ మొబైల్ అయితే May 27 గ్లోబల్ గా లాంచ్ చేస్తున్నారు. ఇండియాలో కూడా May 27 లాంచ్ చేస్తున్నారు. GT6 తో కంపేర్ చేస్తే GT7 లో అయితే చాలా మార్పులే జరిగాయి. అవేంటో చూసేద్దామా మరి. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. అది కూడా గొరిల్లా విక్టర్స్ గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. బ్యాక్ ప్యానల్ వచ్చేసి గ్రాఫైట్ మెటీరియల్ తో తయారు చేశారు. వరల్డ్ లోనే ఫస్ట్ టైం ఈ మొబైల్ లోనే వాడారు. ఈ మెటీరియల్ వాడడం వల్ల హీట్ అనేది జనరేట్ అవ్వదు. మొబైల్ యొక్క హీట్ ని 6 degrees వరకు తగ్గిస్తుందని చెప్తున్నారు. 2 కలర్ వేరియంట్స్ తో వస్తుంది, బ్లూ ఇంకా బ్లాక్. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా కెమెరా సెటప్ ఏదైతే ఉందో అది సేమ్ GT7 Pro లాగానే ఉంది. ఫ్లాష్ లైట్ ఏదైతే ఉంది దాని ప్లేస్మెంట్ మాత్రమే చేంజ్ చేశారు. దీనిపైన హైపర్ ఇమేజ్ ప్లేస్ అని ట్యాగ్ లైన్ అయితే వేశారు. ఫోటోస్ కూడా బాగా వస్తాయని చెప్తున్నారు. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తాయి. NFC కూడా సపోర్ట్ చేస్తుంది. IP68-69 వాటర్ రేటింగ్ ఉంటుంది. మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్ లాంటివి అయితే మెన్షన్ చేయలేదు. Wi-Fi 7 ఉంటుంది. బ్లూటూత్ 5.4 టెక్నాలజీతో వస్తుంది. డిజైన్ పరంగా అయితే ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్ లాగా కనిపిస్తుందండి. బ్లాక్ కేస్ కాకుండా TP కేస్ వాడితే కొంచెం బెటర్ ఫీల్ కలుగుతుంది. 6.78 inches OLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. 6000 ని స్పీక్ బ్రైట్నెస్ అయితే కలిగి ఉంటుంది. 1.5K రిజల్యూషన్ తో వస్తుంది. క్వాలిటీ పరంగా అయితే సూపర్ గా ఉంటుంది. Wide 1L1 సపోర్ట్ ఉంటుంది కాబట్టి OTT కంటెంట్ అంతా కూడా ఫుల్ HD లో చూడొచ్చు. ఫ్లాట్ డిస్ప్లే వాడినప్పటికీ కూడా బెజల్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. ప్రీమియంనెస్ అనేది కలుగుతుంది. క్వాడ్ రూట్ డిస్ప్లే కన్నా ఫ్లాట్ డిస్ప్లేనే గేమింగ్ కి బాగుంటాయని చెప్పేసి అలా ప్లాన్ చేశారేమో అనిపించింది. చైనాలో ఇదే GT7 మొబైల్ ని డైమెన్సిటీ 9400 ప్లస్ అనే ప్రాసెసర్ తో అయితే తీసుకొచ్చారు. బట్ ఇండియాకి మాత్రం బడ్జెట్ ని దృష్టిలో పెట్టుకుని డైమెన్సిటీ 9400E అనే ప్రాసెసర్ తో అయితే తీసుకొస్తున్నారు. ఈ డైమెన్సిటీ 9400E అనే ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8s Gen 4 కి ఈక్వల్ అని చెప్తున్నారు. డైమెన్సిటీ ప్రాసెసర్ అనగానే అందరూ కూడా అయ్యో డైమెన్సిటీ ఇచ్చారా అని అనుకుంటారు. కానీ ఏం చేసాం, స్నాప్డ్రాగన్ వాళ్ళు ఈ మధ్య ప్రాసెసర్లు తీసుకురావట్లేదు కదా. దీనికి రీజన్ స్నాప్డ్రాగన్ వాళ్ళు వాళ్ళ దృష్టి అంతా కూడా కంప్యూటర్ ప్రాసెసర్ల మీద పెట్టారు. LPDDR5X RAM టెక్నాలజీ, UFS 4.0 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. Android 15 మీద రన్ అవుతుంది. 3+4 years అప్డేట్స్ అయితే ఇస్తారు. ఈ మొబైల్లో వాడిన ప్రాసెసర్ మంచిది అండ్ ఈ మొబైల్లో వాడిన స్పెసిఫికేషన్స్ కూడా చాలా బాగున్నాయి కాబట్టి ఆ విధంగా చెప్తుంది. 3+4 years కాకుండా 4+5 years ఇచ్చుంటే బాగుండేది. ఎందుకంటే లాంగ్ టర్మ్ యూజ్ చేసుకోవడానికి బాగుండేది కదా. చూద్దాం మరి లాంచ్ అప్పుడు ఏమన్నా మనసు మార్చుకొని అప్డేట్స్ ఏమన్నా పెంచుతారేమో అని. AI ఫీచర్స్ గురించి అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. అన్ని AI ఫీచర్స్ ఉన్నాయి. సర్కిల్ టు సెర్చ్ లాంటి అన్ని కూడా ఉన్నాయి. ఈ ప్రాసెసర్ ఈ మొబైల్లో Antutu లో 24 lakh కన్నా ఎక్కువ స్కోర్ చేసిందని చెప్తున్నారు. ఇదైతే చాలా ఎక్కువ. సో అందుకే చెప్తున్నాను అప్డేట్స్ కూడా కొంచెం ఎక్కువ ఇచ్చుంటే బాగుండేది అని. అండ్ ఈ మొబైల్ గేమింగ్ ప్రియారిటీ కింద అయితే తీసుకొస్తున్నారు. దీంట్లో GT మోడ్ కూడా ఉంది. 6 hours వరకు కూడా 120 FPS లో BGMI గేమ్ ఆడొచ్చు అని చెప్పేసి ఈ ఒక్క మొబైలే సాధ్యమవుతుందని చెప్తున్నారు.
BGMI కాకుండా మరొక 20+ గేమ్స్ కూడా 120 FPS వరకు అయితే ఆడుకోవచ్చంట. ఆ గేమ్స్ ఏంటి అనేది ఇంకా బయటికి రివీల్ చేయలేదు. నాకు తెలిసి ఫ్రీ ఫైర్ ఒకటి ఉంటుంది, కాల్ ఆఫ్ డ్యూటీ ఒకటి ఉంటుంది. ఇంకేం గేమ్స్ ఉన్నాయో మీరు కమెంట్ చేయండి. గేమింగ్ మొబైల్ అంటే మనకి బ్యాటరీ బ్యాకప్ కూడా ఇంపార్టెంటే. దానికోసమే లో పవర్ కన్సంప్షన్ ఫ్యూచర్ అయితే యాడ్ చేశారు GT మోడ్ లో. ఇదైతే గుర్తుపెట్టుకోండి, గేమ్ ఆడేటప్పుడు GT మోడ్ ఆన్ చేసుకుంటేనే గేమ్ 120 FPS లో వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. అన్ని సెన్సార్లు కూడా మంచివే వాడారు. మెయిన్ కెమెరా 50 MP, అది కూడా సోనీ IMX 906 సెన్సార్ అయితే వాడారు. OS కి సపోర్ట్ చేస్తుంది. అలాగే మాక్సిమం 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. సెకండరీ కెమెరా 50 MP 2x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఈ సెన్సార్ని యూజ్ చేసుకొని పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇది కూడా OS కి సపోర్ట్ చేస్తుంది. థర్డ్ది 80 MP అల్ట్రావైడ్ సెన్సార్ అయితే వాడారు. డే టైంలో మంచి ఫొటోస్ అయితే తీస్తుంది. నైట్ టైంలో AI ద్వారా క్వాలిటీ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. ఫ్రంట్ వచ్చేసి 32 MP సెన్సార్ అయితే వాడారు. మాక్సిమం 4K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. కెమెరాస్ యొక్క పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. అండ్ వీళ్ళు కూడా హైలైట్ చేసింది అదే అండి, హైపర్ ఇమేజ్ ప్లస్ అని. రియల్మీ కెమెరా పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుందండి. కానీ రియల్మీ 14 Pro Plus నుంచి అయితే కంపేర్ చేయకండి. 7000 mAh బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. అది కూడా బాక్స్లోనే ఇస్తున్నారు. ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఈజీగా 40 minutes టైం అయితే పడుతుంది. రియల్మీ వాళ్ళు క్లైమ్ చేస్తుంది ఏంటంటే ఈ మొబైల్లో వాడిన ఛార్జింగ్ టెక్నాలజీ వల్ల బ్యాటరీ అనేది హీట్ అవ్వకుండా కూల్గా ఉంటుందని చెప్తున్నారు. అలాగే చాలా కాలం బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని కూడా చెప్తున్నారు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 1 day కన్నా ఎక్కువ వస్తుందని చెప్పేసి యాడ్స్ ప్లే చేస్తున్నారు. హెవీ యూజర్స్ అయితే కనుక ఈజీగా 1 day వస్తుందండి. నార్మల్ యూజర్స్ అయితే వాళ్ళు చెప్పినట్టుగా 1 day కన్నా ఎక్కువగానే వస్తుంది. ఫోన్ కొన్న కొత్తలో బ్యాటరీ బ్యాకప్ గురించి అయితే మీరు అస్సలు పట్టించుకోకండి. కొన్న ఒక 6 months తర్వాతే దాని అసలైన రంగు బయటకు వస్తుంది. గేమ్స్ ఆడే వాళ్ళకి మాత్రం 1 day వస్తుందని ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. అది కూడా 120 FPS లో ఆడే వాళ్ళకి. ఇకపోతే ప్రైస్ విషయానికి వస్తే తక్కువేమి ఉండదండి. బేస్ వేరియంట్ 34,000 నుంచి స్టార్ట్ అవుతుంది. దీంట్లో డైమెన్సిటీ ప్రాసెసర్ వాడారు కాబట్టి కాస్త తక్కువ ఉంది. అదే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ వాడుంటే 36,000 పైనే ఉండేది. స్పెసిఫికేషన్స్ పరంగా ఓవరాల్ గా చూసుకుంటే దీనికి దగ్గరగా ఏ మొబైల్ కూడా లేదు. అదే అండి 35,000 బడ్జెట్ లో చెప్తున్నాను. మళ్ళీ 40,000 లో ఈ మొబైల్ ఉంది ఈ మొబైల్ ఉంది అని మాత్రం చెప్పకండి. ఫైనల్ గా నేనేం చెప్తానంటే ఇది ఒక ఆల్రౌండర్ మొబైల్ గా అవుతుందంటే ఎస్, తప్పకుండా ఒక ఆల్రౌండర్ మొబైల్ గా అవుతుందని చెప్తాను. మీరు ఇంకా స్నాప్డ్రాగనే బెస్ట్ అని ఆలోచనని తీసేయాల్సిన టైం అయితే వచ్చేసింది. స్నాప్డ్రాగన్ వాళ్ళైతే ప్రతి బడ్జెట్లో ప్రాసెసర్లు ఇవ్వలేకపోతున్నారు. కానీ డైమెన్సిటీ వాళ్ళైతే అలా కాదు, ప్రతి బడ్జెట్కి తగ్గట్టుగా ఒక ప్రాసెసర్ని అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఏ విషయంలో కానీ కెమెరాస్ విషయంలో కానీ డైమెన్సిటీ అయితే ఇప్పుడు ఇంప్రూవ్ అవుతుంది. 35,000 రూపీస్ బడ్జెట్లోకి వస్తే కనుక ఈ మొబైల్ వైపు ఒక లుక్ వేసేయండి. 35,000 పైన వెళ్ళిపోతే కనుక కాస్త వెయిట్ చేయండి, మళ్ళీ 35,000 వరకే వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ మొబైల్కి సంబంధించిన ఫీచర్స్ మీకు ఎలా అనిపించాయి? 33,000కి ఈ మొబైల్ వస్తే కనుక వర్త్ అంటారా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ మొబైల్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే రీసెంట్గానే 10,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసాము. 15K సబ్స్క్రైబర్స్ దగ్గరగా వస్తాము అనుకునే లోపే స్పీడ్ అయితే తగ్గిపోయింది. సో అందరూ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మాత్రం భావిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.